బోనాల పండుగ అనగానే గోల్కొండ బోనాలు గుర్తుకొస్తాయి, సికింద్రాబాద్ లష్కర్ బోనాలు గుర్తుకొస్తాయి. అందరూ అనుకునేవాళ్ళు బోనాలకి కుతుబ్ షాహీలకి లింక్ ఉంది అని, కుతుబ్ షాహీల కాలం నుంచి బోనాల పండుగ జరుగుతుందని. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే తెలంగాణ కర్ణాటక బార్డర్లోని గొబ్బూర్ అనే ప్రాంతంలో ఒక శిలాశాసనం దొరికింది. ఆ శాసనాన్ని అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు పాలన కాలంలో పర్వతయ్య అనే అతను అక్కడ ఈ శాసనం వేశాడు. శ్రీకృష్ణదేవరాయల కాలం అంటే 1516లో ఆ శాసనంలో ఏముందంటే శ్రీకృష్ణదేవరాయలు ఈ గోల్కొండ బోనాలపై పన్ను మినహాయింపు ఇచ్చారంట. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. అప్పట్లో పాలన ఎలా ఉండేదంటే వాళ్ళు మతాలకు అతీతంగా పన్నులు వేసేవాళ్ళు. అయితే శ్రీకృష్ణదేవరాయలు ఇంత అద్భుతంగా ఈ పండగ జరుగుతుంది అని భక్తితో ఈ పండగకి పన్ను మినహాయిస్తున్నట్టు ఆ శాసనంలో పేర్కొంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే 1516కు ముందే చాలా కాలం నుంచి ఈ బోనాల పండుగ జరుగుతుందని ఆ శాసనం చెప్తుంది. అంటే దాదాపుగా 700 ఏళ్ల చరిత్ర బోనాలకు ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ఏది ఈ శాసనం ద్వారా. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ కొండపల్లి దేవతకు సంబంధించిన పూజా కార్యక్రమాలు చేయడానికి చెరువు కింద ఉన్న మాన్యాన్ని దానంగా ఇచ్చినట్టు కూడా ఆ శాసనంలో ఉంది. పర్వతయ్య అనే అతను ఈ శాసనాన్ని అక్కడ వేసినట్టు శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. తెలుగు భాషలో ఉన్న శాసనం ఇది. ఈ బోనాల చరిత్రకు సంబంధించి అసలు అతి పురాతనమైన శాసనం అని మనం చెప్పుకోవచ్చు. గొబ్బూరులో దొరికిన ఈ శాసనం చాలా ప్రముఖమైంది, చాలా విశిష్టమైంది. ఎందుకోసం విశిష్టమైంది అంటే ఇది 3-4 అంశాల రీత్యా చాలా గొప్ప శాసనం. ఈ శాసన పాఠాన్ని కూడా చదువుతాను. అయితే ఈ శాసన పాఠం చదివే ముందు 2 ఉపోద్ఘాత వాక్యాలు మాట్లాడాలి. ఈ శాసనము కృష్ణదేవరాయలు పాలిస్తున్న కాలంలో రిలీజ్ చేసిన శాసనం. 1516లో రిలీజ్ చేసిన శాసనం. ఈ 1516లో రిలీజ్ చేసిన అంటే జారీ చేసిన ఈ శాసనం ఏదైతే ఉందో కొన్ని విషయాల్ని మనకు చెప్తున్నది. తెలంగాణలో మనకు చాలా గొప్ప సాంస్కృతిక ఆచారాలుగా ఉన్న రంగం గురించి, బోనాల గురించి, గడ్డ పట్టడం, కూన ముగ్గు ఇట్లాంటి అంశాలన్నింటినీ ఈ శాసనం చెప్తుంది. కాబట్టి మనం పీరియడ్ను ఒకటి ఆలోచించడంతో పాటు ఈ శాసనాల గురించి చెప్తుంది. అయితే ఈ శాసనం ఎందుకు ఇంపార్టెంట్ అని అనదర్ అకౌంట్ ఈస్ చాలా శాసనాలు దానాల గురించి, ఎవరికో ఇచ్చిన దానాలు, బ్రాహ్మణులకు ఇచ్చిన దానాలు, పండితులకు ఇచ్చిన దానాలు, లేకపోతే ఏ రకరకాల దానాల గురించి చెప్తున్నాయి. అయితే ఈ శాసనం ప్రజల జీవిత విధానానికి సంబంధించిన సాంస్కృతిక విశేషాల గురించిన శాసనం కాబట్టి దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. తెలంగాణలో ఉన్న బోనం అనే చాలా పెద్ద ఫెస్టివల్. ఆ బోనాలు కానీ, బోనం సందర్భంగా ఉండే రంగం కానీ, తర్వాత పట్నం ఇండ్లలో ఇండివిజువల్స్ గాను సామూహికంగాను కులాల పరంగా కుటుంబ పరంగా వేసే ముగ్గు పట్నం అంటాం. అంటే పండగ చేసినప్పుడు అంటే మల్లన్న పండగ ఇట్లాంటివి చేస్తూ వేసే పట్నాలు. ఈ పట్నాల గురించి, ఆ పట్నం సంబంధించిన ముగ్గుల గురించి ఇవన్నీ పదాలు ఈ శాసనంలో. అందుకే ఈ శాసనం గొప్ప శాసనం. అయితే ఈ శాసనం గురించి మరింత వివరంగా పోయే ముందు ఒకసారి ఈ శాసన పాఠాన్ని చదువుదాం ఏముందో అని. శుభమస్తు స్వస్తి శ్రీ శుభ జయాభ్యుదయ శకవర్షములు అంటూ 1516 అంటే 1516 మోడర్న్ ఎరా ఇట్లా అంతా ఇస్తూ కృష్ణదేవరాయ మహారాయలు గారు పృథ్వీ రాజ్యంగు చేయంగాను రాయసం కొండ మరసయ్యం గారు కొండపల్లి నుంచి పట్టణ పల్లె తాను పాలిస్తూను పెద్దకొండపల్లికి దేవాదులకు చేయించిన ధర్మశాసనము అన్నాడు. దాంతో పాటు ఏమన్నాడు అంటే క్రితం పూర్వానను కొండపల్లి పట్టణాను పల్లెనాను రంగానకు కూనముగ్గుకు గడ్డపట్టణకు బోనాలకు సైతం రాజ్యం వారికి బెట్టి పైండి ఎల్లకాలకును సర్వమాన్యం చేస్తిమి. క్రితం పూర్వాన పెద చెరువు వెనుక వరిచేనుగాక మాదత్తిగాను బొల్ల సముద్రం వెనుక నిర్నల వెహతికేచేకేను వెలి ఓలంకుచ్చెలాను ఇస్తిమిగాన ఆచంద్రారకంగాను దేవర అవతరించడి అని కొండ మరసయ్య గారి ఆనతిని పర్వతయ్యంగారు శాసనం నిలిపిరి. ఈ ధర్మనకు ఏ అద్దులు తప్పిన వారు కాశీలోను గోబ్రాహ్మణ హత్య చేసిన పాపన పోవువారు తురుకలు తప్పిరా పంది తిన్న దోషాన పోవువారు. ఇది శాసన పాఠం. ఈ శాసన పాఠం మనకు 3-4 విషయాలు చెప్పింది. సరే, ఫస్ట్ థింగ్ ఈస్ రంగానికి, పట్నానికి, కూన ముగ్గుకు, బోనాలకు దానాలు ఇస్తున్నారు అనేది
1516 శాసనం చెప్తున్నది అంటే అర్థం ఏంటి? ఈ ఆచారాలంతా ఇక్కడ ఉన్నాయి. దీని ఇంపార్టెన్స్ ఏమిటి? మనము చాలా సందర్భాల్లో బోనాల గురించి మాట్లాడినప్పుడు ఈ విశేషాలు అంటే బోనం అనేది ఎప్పటి నుంచి వచ్చింది అని చెప్పినప్పుడు మనం బోనం అనేది కుతుబ్షాహీ కాలం నుంచి వచ్చిందని చెప్తున్నాం. కానీ దానికి శాసనాధారాలు ఇప్పటివరకు చూపించలేకపోయాం. కానీ ఇది ఫస్ట్ టైం ఇట్ ఈస్ గివింగ్ దట్ రిఫరెన్స్. అది చాలా ఇంపార్టెన్స్. బోనాలని, పట్నమని, రంగమని ఇవన్నీ విషయాలు చెప్తున్నది ఈ శాసనమే. అయితే ఇంకా రెండవ అంశం ఉంది. మనం కుతుబ్షాహీ కాలం నుంచి బోనం ఉంది, రంగం ఉంది అని చెప్తున్నాం కదా. మరి ఇప్పుడు రెండవ ముఖ్యమైన అంశం ఏంటంటే కుతుబ్షాహీ కాలమే కాదు, ఇంతకంటే ముందు నుంచి కూడా ఈ ఆచారం ఉంది. అంటే బోనము, రంగము ఇట్ ఈస్ ఈ దీంట్లో స్పష్టంగా ఒక సందర్భంలో క్రితంగాను అంటే ముందు నుంచి అని చెప్తున్నారు. ముందు నుంచి అని చెప్తే అర్థం ఏంటి అంటే ఇంతకు ముందు కూడా ఉంది అని అర్థం. సో ఇవంతా మనం అర్థం చేసుకుంటే ఏమని అర్థమవుతుందంటే కుతుబ్షాహీ కాలం కంటే ముందే బోనాలు, రంగం లాంటి ఆచారాలు ఉన్నాయి. ఇన్ని ముఖ్యమైన అంశాలు ఉన్న శాసనం కాబట్టి ఈ శాసనం గొప్పది. ఇక చివరగా తీసుకుంటే ఈ శాసనానికి ఇంకొక లక్షణం ఉంది. ఆ శాసనానికి లక్షణం ఏంటంటే ఈ శాసనం రాస్తూ ఏం చెప్పారంటే ఎవడైతే ఈ దానాన్ని వీటినంతా అతిక్రమిస్తున్నారో ఆ అతిక్రమిస్తున్న వాళ్ళు ఏ పాపానికి పోతారని శాపోక్తులు పెట్టారు. ఇది ఈ శాసనం. అయితే ఈ శాసనం ఈరోజు స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ మ్యూజియంలో నిలబడ్డ ఈ స్తంభ శాసనం. ఈ శాసనం యొక్క ఇంపార్టెన్స్ ఇంత ఉంది కాబట్టి ఈరోజు బోనాలకు ఒక చారిత్రకమైన ఆధారం దొరికిందని చెప్తున్నదే ఈ కొవ్వూరు శాసనం. ఈ శాసనాన్ని 1961లో భారత పురావస్తు సంబంధించిన అధికారులు డైరెక్టర్ మునిరత్నం గుర్తించారు. గుర్తించిన తర్వాత ఏమైందంటే ఆ శాసనం చదవాలి. తెలుగు భాషలో ఉన్న శాసనం కానీ పురాతన తెలుగు భాష అది. దీన్ని ఎవరు చదివారంటే ఈ డైరెక్టర్ భారత పురావస్తు శాఖ శాసన విభాగానికి సంబంధించిన డైరెక్టర్ మునిరత్నంతో పాటు రిటైర్డ్ హిస్టరీ ప్రొఫెసర్ నల్గొండకు సంబంధించిన సూర్య కుమార్, అలాగే తెలుగు యూనివర్సిటీకి సంబంధించిన హిస్టరీ డిపార్ట్మెంట్లో హెడ్గా ఉన్న ఎంఏ శ్రీనివాసన్, వీళ్ళు ముగ్గురు కలిసి ఆ శాసనాన్ని చదివి అందులో ఉన్న అంశాలతో చాలా ఆసక్తికరమైన అంశాలు అన్నమాట. బోనాలు పండుగకు సంబంధించిన అంశాలని అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు అంటే పన్ను మినహాయింపు ఇవ్వడం అనేది, అలాగే దాన ధర్మాలు చేయటం, దీనిపై అప్పట్లో రాజ్యాలు పండగలపై కూడా పన్నులు వేస్తూ ఉండడం, దీని చరిత్ర, అసలు బోనాలకు సంబంధించిన చరిత్ర, ఈ అంశాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఈ శాసనం తెలుగు లిపిలో ఉంది. శక సంవత్సరం 1438, ధాతునామ సంవత్సరం జ్యేష్ఠ శుక్ల 3, రంగం, భవిష్యవాణి, కునముగ్గు, గడ్డపట్టణం, బోనాలు వంటి ఆచారాలపై పన్ను మినహాయింపుల గురించి ప్రస్తావించింది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఆ శాసనం 1516 మే 4 ఆదివారం నాడు ప్రదర్శించబడింది. దీన్ని హైదరాబాద్ రాష్ట్ర పురావస్తు శాఖ మ్యూజియంలో భద్రపరిచారు. బోనం అంటే భోజనం అనే అర్థం. బోనాలు సమర్పించడం వల్ల గ్రామ దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడతారని ప్రజల విశ్వాసం. ఈ నైవేద్యం సమర్పించడానికి కొత్త కుండలో వంట చేస్తారు. కుండ అడుగున మూతికి సున్నం పూసి మధ్యలో నూనె రాసి పసుపు కుంకుమతో గుండంగా బొట్టు పెట్టి పై మూత అంటే కంచుడుపై జ్యోతిని వెలిగించి నెత్తిన పెట్టుకుని వెళ్ళి మొక్కులు తీర్చుకుంటారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. బోనాల పండుగ రెండో రోజు రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో యువతి భవిష్యవాణి వినిపిస్తుంది. రాజ్యాలు, పాలకులు మారిన ప్రజల సంస్కృతి మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరలేదు అనడానికి బోనాలే నిదర్శనం.